శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఈ రాశిలో రవిగ్రహ సంచారము, వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారము, దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, ద్వితీయంలో బుధుడు గురువు, తృతీయంలో శుక్రుడు కేతువు. అనుకున్న కార్యక్రమాలలో మీరు అనుకున్నంత స్థాయిలో మంచి మార్పుల్ని తీసుకురాగలుగుతారు. కోపము, విసుగు, చికాకు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి డిస్కషన్లోనూ ఏదో ఒక చిన్న పొరపాటు జరగడము, లేదా మీకేదో నచ్చదండి అంటే అవతల వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, ప్రయత్నం కావచ్చు, వాళ్ళకి నిజాయితీ లేకపోవడం కావచ్చు, అది మాత్రం మీరు సహించలేకపోతారు. మీ ముక్కుసూటితనము, మీకున్నటువంటి నిజాయితీ, ఈ విధమైనటువంటి అంశాల వలన కాస్తంత ఆర్గ్యుమెంట్స్ జరగడము, గొడవలు రావడము, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కార్యాలయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ వ్యక్తిగత అంశాలలో కావచ్చు. కాస్తంత నిదానంగా చూసి చూడనట్టుగా మాత్రం వ్యవహరించండి. లేదు అవతల వాళ్ళు చేస్తుంది పూర్తిగా బాలేదు, అధర్మంతో వ్యవహరిస్తున్నారు, అలాంటిది మనం ఎంటర్టైన్ చేయకూడదు అని అనుకుంటే టేక్ యువర్ స్టాండ్. మీరు ఎలా అయితే దానికి ప్రతిస్పందించాలో చక్కగా మీరు అలా ప్రతిస్పందించండి. మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. లాయర్ వృత్తిలో ఉన్న వారికి ఇది మరింతగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర ధార్మిక పోరాటాలు చేసేవారికి, ఎన్జిఓస్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటువంటి మంచి ప్రయత్నాల వలన 10 మంది బాగుపడడము, 10 మందికి మంచి జరిగే ఆస్కారము, అవకాశము మరింత స్థాయిలో పెరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సౌకర్యవంతమైనటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఏర్పాట్లు చేసుకోవడము, వనరుల ఏర్పాట్లు కావచ్చు, ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్స్ కావచ్చు, చక్కగా చేసుకోగలుగుతారు. అనుకున్నంత స్థాయిలో మంచి రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, అది చక్కగా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మంచి విషయాలు అనేవి ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారాలలో ఉన్నవారికి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ అధికారులతోటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం, రాబోయే ఆదివారము మాస శివరాత్రి, ఈ రోజున శివాలయంలో పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. శరీరం సహకరిస్తుందనుకున్న వారు ఆదిత్య హృదయం చదువుకొని 21 సూర్య నమస్కారాలను చెయ్యండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు షార్ట్ టర్మ్ ట్రావెల్స్ మరింతగా పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైనటువంటి చికాకులు ఉంటాయి. వాళ్ళ నిమిత్తం మీరు పనులు చేయడము, కాస్తంత అలసిపోవడము, మళ్ళీ అవి నచ్చలేదని అనటం, ఏదో ఒక చికాకు రావడము, డిస్టర్బెన్స్ రావడము, మళ్ళీ మీరు పని చేయడము, ఈ విధమైనటువంటి అంశాలు ఏర్పడుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రత్యేకంగా ఈ డ్యూరేషన్లో గొడవలు, చికాకులు ఎక్కువగా ఉండడము, అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందువలన ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదవండి. దీనివలన కాస్తంత మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.